ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ప్రజా దర్బార్ను నిర్వహించడం జరుగుతుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. శుక్రవారం జరిగిన 34వ వారం ప్రజా దర్బార్కు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై తమ సమస్యలను పరిష్కరించాలంటూ అర్జీలు సమర్పించారు. రీయింబర్స్మెంట్, పెన్షన్లు, తల్లికి వందనం, సీఎంఆర్ఎఫ్, చంద్రన్న బీమా వంటి పలు సమస్యల పరిష్కారం కోసం ప్రజలు రాజ్యసభ సభ్యుల కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం విస్తృత స్పందనను పొందుతుందన్నారు. రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్, ఫీజు, చంద్రన్న బీమాపై వచ్చిన అర్జీలను కార్యాలయ సిబ్బంది స్వీకరించి సంబంధిత శాఖలకు పంపించి పరిష్కార దిశగా చర్యలు ప్రారంభించినట్లు కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. ఈ ప్రజా దర్బార్ లో పాల్గొన్న రాష్ట్ర సెటిల్మెంట్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయం వద్ద ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెంకటేశ్వరరావు, నాయకులు న్యూటన్ ఆనంద్, జున్నూరు బాబ్జీ, హరి, సిరియాల కొండబాబు, కామాడి దశరథ్, డిఆర్యుసిసి సభ్యులు ముత్యాల అనిల్, ఐటీడీపీ పాలిక సతీష్ తదితరులు పాల్గొన్నారు. సానా సతీష్ బాబు గారు కార్యాలయం వద్ద నేడు 34వ గ్రీవెన్స్ జరపడుతుంది. ఈ గ్రీవెన్స్కి దగ్గర రమారమై 30 మంది అర్జీదారులు వచ్చారు. దీంట్లో చాలా వరకు సమస్యలు పరిష్కరించామని చెప్పేసి సమావేశంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా లాస్ట్ గ్రీవెన్స్లో మేము రాజులూరు మండలం గుట్టుదూరు గ్రామంలో ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలి, దానికి మేము ఎల్ఓసి ఇవ్వడం జరిగింది. ఆ ఎల్ఓసిని బేస్ చేసుకుని గ్రామం తరపు నుంచి చాలామంది అంటే సానా సతీష్ బాబు గారి యొక్క ఇంప్రెషన్ పొంది ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి వాళ్ళు కూడా కంట్రిబ్యూట్ చేసి దగ్గర రమారమి 9 లక్షల రూపాయలు వాళ్ళు స్వచ్ఛందంగా ఎన్ఆర్ఐస్ అవనివ్వండి, గ్రామంలో పెద్దలు అవనివ్వండి, లేకపోతే వాలంటరీగా కొంతమంది సహాయ సహకారాలు అందించిన వ్యక్తులు అవనివ్వండి, వీళ్ళందరూ కలుపుకుని దగ్గర రమారమి 9 లక్షల రూపాయలు ప్రొక్యూర్ చేయడం జరిగింది. అదేవిధంగా సానా సతీష్ గారు ఎల్ఐసి ద్వారా 9 లక్షల రూపాయలు రావడంతో 18 లక్షలు అతను వాళ్ళ భార్య లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వాళ్ళ భార్య సహకరిస్తుండడం వల్ల వాళ్ళ భార్య అతను కూడా జరుపుకోవడం జరుగుతుంది. వాళ్ళకి చిన్నపిల్లలు అవడం వలన వాళ్ళకి మేము చాలా వరకు సహకరించాం. మా సహకారం బేర్ చేసుకుని అదే సానా సతీష్ బాబు గారి యొక్క సహకారం బేస్ చేసుకుని మిగతా అందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళ ఇప్పుడు అతను బతుకుదేరుకి అందరూ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సానా సతీష్ బాబు గారికి, అదేవిధంగా దీనికి కంట్రిబ్యూట్ చేసిన 9 లక్షల రూపాయలు కంట్రిబ్యూట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా సానా సతీష్ బాబు ఫౌండేషన్ తరఫు నుంచి, సానా సతీష్ బాబు కార్యాలయం నుంచి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు గ్రీవెన్స్కి చాలా వరకు జాబ్ అప్లికేషన్స్ వచ్చాయి, చంద్రన్న బీమా ఇది వచ్చాయి, అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి కూడా ఇవ్వడం జరిగింది. ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్కి ఎల్ఓసి ఈరోజు అప్పటికప్పుడు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏ విధమైన సమస్యలు ఉన్నప్పటికీ చాలా వరకు వాళ్ళ అర్జీని స్వీకరించి దానికి తగ్గ రీతిలో మేము పరిష్కారం చూపుతున్నామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం.